ఎవరిది అనేది మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతాను. మొదటిగా సంఘం. చాలా మందికి ఒక అభిప్రాయం ఏంటంటే సంఘం డేవిడ్ రాస్ గారు మాకు ఎలాంటి సంభవం లేదు, లేదంటే సంఘం జాన్ పాస్టర్ గారు మాకు ఎలాంటి సంభవం లేదని చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది. వాక్యం ద్వారా మనం మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాం. మొదటిగా సంఘం అనేది కొరింథీలో ఉన్న దేవుని సంఘం. సంఘం ఎవరు చెప్పండి? దాని అర్థం చెప్పండి. ప్రసంగి గ్రంథం 5:1 భాగంలో నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం చెప్పను, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారితో ఒక మాట చెప్పారు, నేను మీ మధ్య నివాసం చేస్తాను, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని దేవుడు చెప్పాడు. అంటే లేవీకాండం నిర్గమకాండం 29:45 ఒకసారి జ్ఞాపకం చేస్తే, నేను చూసారా, గమనించి ఎలా ఉంటాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి అంటే ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? మన మధ్య దేవుడుగా ఉండాలనుకుంటున్నాడు. గమనించారా? నా అర్థం ఏంటంటే యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఒక స్త్రీ మొట్టమొదటిగా పునరుద్ధరణ దినాన్ని ప్రభును కలుసుకుంది, ప్రభును చూడగలిగింది. ఎవరంటారు ఆ స్త్రీ? ఆమె మగ్దలేనే మరియ. ఎప్పుడైతే ప్రభును చూస్తుంది కానీ ఆమె తోటమాలి అనుకోరు, చాలా సన్నిహితంగా ఎరుగున మగ్దలేనే మరియ చేస్తారా కానీ అంత సన్నిహితంగా ఎరిగినటువంటి మరియ యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు తోటమాలి అనుకోండి. అంత సన్నిహితంగా ఎరిగినటువంటి మరియ ఎందుకు తోటమాలి అనుకుంది అనంటే ఆమె మునుపు ప్రభుని ఎరిగిన విధానం వేరు, ఈ రోజున ప్రభుని ఎరిగిన విధానం వేరు. మునుపు ఎరిగిన ప్రభువు శరీరాలుగా ఉన్నాడు, ఈ రోజున ఆయన పునరుద్ధరణ శరీరంతో ఉన్నాడు. అందుకే ఆయన తోటమాలి అనుకోండి. పునరుద్ధరణ ప్రభువును చూడాలి అంటే నీవు కూడా పునరుద్ధరణ చెందిన తప్ప పునరుద్ధరణ ప్రభువును నువ్వు చూడాలి. కానీ తోటమాలి అనుకున్న మరియాని ప్రభు అనగానే ఆమె ఏం చేస్తారు చెప్పండి? ప్రభుని వదకుడు అని చెప్పి పట్టుకోబోతుంది. ప్రభు అంటారు, లేదు నీవు నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. యోహాను సువార్త 20:17 ఒకసారి జ్ఞాపకం చదవాలి. అయితే నా సహోదరు దుఃఖం వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు నేను వారి యొద్దకు. చాలు, 2 మాటలు ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ. గమనించండి మాట. సృష్టి అంతటిలో దేవునితో ఐక్యపరచబడిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన తండ్రితో ఎంత ఐక్యత కలిగి ఉన్నాడో ఈ రోజున ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయిలోనికి ప్రభు వారు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ. అంటే దేవుని నీవు 2 విధాలు జరగాలి. చాలా మంది దేవుని తండ్రిగా ఎరుగును. యేసు ప్రభు వారు అన్నారు కదా, మత్తయి 6:9 పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నారు. అవునా? నువ్వు తండ్రిగా ఎదిగితే
దేవుడిగా కూడా ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు దేవునిగా తెలుసుకుంటే ఆయన తండ్రిగా తెలుసుకోవాలి. నువ్వు దేవుడిగా ఎరిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఎదుట నువ్వు సాష్టంగా పడతావు. నువ్వు దేవునిగా ఎరిగితే ఆయనకు నువ్వు భయపడతావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? నువ్వు దేవుని గౌరవిస్తే మొట్టమొదటిగా నీ శ్రద్ధ పూర్తిగా సుజాతిస్తావు. అది మనుషునికి భయపడక, పాస్టర్ ఏదో తిడతానక నువ్వెంత రాబోతున్నాడే, నువ్వు రెండు ఒకే సందర్భాల్లో రెండు విభిన్న స్వరాలు వినలే. నువ్వు వినలే. ఎవరైనా వాక్యం చెప్తున్నాడు, ఎవరైనా ఫోన్ వచ్చి పరిగెత్తుకెట్టుందంటే నీ ఎవరుకుంటారో చెప్పమంటారు. అవతల నుంచి పాపం ఎవరు చనిపోయారేమో, అంతే కదా, అంతే. అలాంటి కాల్ వస్తాను కనుక లేకపోతే ఎవరో చెప్తారు, ఎవరినో రేపుతాడు, పని సాస్తాడు, పనికి మారు ఎవరో ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్కుని పరిగెత్తకి పెట్టి అసలు ఎక్కడున్నా దేవుని బిడ్డ ఎన్ని ఆలోచిస్తున్నాడు. దేవునిగా ఎరిగినట్లయితే ఆయన సృష్టికర్త. మనం దేవునిగా ఎరిగినట్లయితే ఖచ్చితంగా మనం భయపడాలి. ఎగ్జాంపుల్ బైబిల్లో పిల్లలు ప్రకటన గ్రంథం 4:4 ఒకసారి రండి. కదా మీరంతా స్పీడ్కి తీస్తే నేను పక్కన సింహాసనము చుట్టూ చదవా 24 చదవా సింహాసనములు ఉండేవి. చదవా ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారి కూర్చుండిరి. ఆ సింహాసనముల నుండి మెరుపులను వలలను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు చాలు పదవచ్చింది ఆ 24 పెద్దలు చదవా సింహాసనమందు ఆసీనుడై ఉండేవారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నలుగుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసి అప్పటికే 24 పెద్ద అధికారం కలిగి ఉన్నారు. తమ శిరస్సుల మీద కిరీటం కలిగి ఉన్నారు. 12 సింహాసనం కలిగి ఉన్నారు. కానీ మీరు చూడండి, ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారో తెలుసా? తమ కిరీటాలు సింహాసనం మీద పడేశారు. వారు సాష్టాంగ పడి వారు ఏమన్నారో తెలుసా? నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనాలి. ఒకసారి ఆలోచించి ఆ 4 పెద్దలే అధికారము కలిగి ఉండి, సింహాసనం కలిగి ఉండి, కిరీటాలు కలిగి ఉండి, వారే దేవుని ఎదుట తమ సింహాసనం దగ్గర కిరీటాలు ప్రక్కన పెట్టి, సింహాసనంలో ఒక ప్రక్కన పెట్టి వారే ఆయన ఎదుట సాష్టాంగ పడితే, ప్రియ సోదరి సోదరుడా, నీవెట్లా ఉంటున్నావు ప్రభు సన్నిధిలో? నీవు ఏ విధంగా జీవిస్తున్నావు ప్రభు సన్నిధిలో? ఆలోచన చేద్దాం. ఇది కావాల్సింది ఎందుకు చెప్పున సంఘం దేవునిది అనేది మర్చిపోవటానికి దేవుని సంఘం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడుగా ఎలాగైతే ఉండాలనుకుంటున్నాడో ఈ రోజున అదే దేవుడు సంఘములో కూడా దేవునిగా ఆధిపత్యం వహించాలనుకుంటున్నాడు. అందుకే నాకు రావాల్సినటువంటి మహిమ, స్తుతి, ఘనత విగ్రహాలకు చెందినవి అన్నారు. ప్రమాద ప్రియ సంఘమా, కాబట్టి సంఘము దేవునిది. రెండవదిగా సంఘం ఎవరిది అని ఆలోచన చేస్తే రోమపత్రిక 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నిటిలో వందనములు చెప్పుచున్నవి. ఎవరి సంఘం అంట? ఎవరి సంఘం? మొదట తర్వాత
క్రీస్తు సంఘం అనగా ఆయన కొన్నాడండి. 1 కొరింథీ 7:23 ప్రకారముగా మీరు విలువ పెట్టి కొనబడినవా. అపొస్తలుల కార్యములు 20:28 ప్రకారముగా తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవునికి స్తోత్రం. నిన్ను సాతాను బంధకాల నుండి ఆయన సంపాదించుకోవడానికి నీ కొరకు ఎంత క్రయం చెల్లించడో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నువ్వు ఎప్పుడైనా ఎదుగుతావు? నా కొరకు ఎంత క్రయం చెల్లించడం నా ప్రభువా నాకు తెలుసు. అలాంటప్పుడు నా జీవితాన్ని ఆ సమస్య ఎలా జీవిస్తాను నేను? నిర్లక్ష్యంగా ఎలా జీవిస్తాను నేను? సంగమా, స్వరక్తం ఇచ్చి సంపాదించాడే. మీరు విలువ పెట్టి కొనబడిన వారే. మరి విలువ పెట్టి కొనబడిన నీవు, నేను ప్రశ్నేస్తున్నాను, నీవు ఎవరికి దాసుడవు, ఎవరికి దాసురావు? నేను కొన్న వ్యక్తికి నువ్వు దాసుడమేనా? నేను సంపాదించుకున్న వ్యక్తికి నువ్వు సరెండర్ అయిపోయావా? నీ జీవితం అప్పగించుకున్నావా? యెహోవా దగ్గర దేవుడు సరెండర్ అవుతాడేమో చూస్తాడు. దేవుడే యాకోబును గెలుచుకోవాలనుకున్నాడు. నేను ఓడిపోయాను ప్రభు అంటాడేమో అని దేవుడు చూస్తాడు. యాకోబు చాలా పటిష్టమైన వాడు, బలమైన వాడు. తల్లి గర్భంలో ఉండగానే జ్యేష్ఠుడుగా పుట్టాలనుకున్నాడు. అందుకు తన అన్న యొక్క మడిమను పట్టుకుని లాగి వీడు బయటికి రావాలనుకున్నాడు యాకోబు. అది ఎప్పుడు జరగలేదో. చిక్కుడు కూరకి అమ్మి జాతతత్వను కొన్నాడు, జాతతత్వము సంపాదించుకున్నాడు. కానీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఎక్కడేమో స్వతంత్రుడు, మేనమామిటికి వెళ్ళిన తర్వాత దాసుడు. దేవుని బిడ్డ యాకోబు అంత తొందరగా లొంగే వ్యక్తి కాదు. అట్లయితే యాకోబు స్వభావం మనలో ఉందని కూడా తెలుసా? ఒక్క సాస్ పెట్టి దేవుడు యెహోవా దగ్గర సరైన దెబ్బ కొట్టాడు. నీకు తెలుసా? దేవుడు కొట్టిన దెబ్బ గాయం. ఖచ్చితంగా యాకోబు అవిటివాడయ్యాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం 21వ వచన భాగంలో, విశ్వాసమును బట్టి 29 విశ్వాసమును బట్టి 21 విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు దేవునికి నమస్కారం చేసి. అది కుంటివాడిగా సాక్ష్యం. దేవుని బిడ్డ కుంటివాడిగా సాక్షి. దేవుడు కొట్టిన దెబ్బ జీవితంలో ఎన్నడూ మరవలేనిది. నా జీవితంలో ఎంతో దెబ్బ 2007వ సంవత్సరం ఇప్పటికీ మర్చిపోలేదు. అది నా ఒళ్ళంతా పులకరిస్తుంది. పురుషోత్తపురంలో అప్పటికి నా భార్య మనస్సుగా రగులుతుంది. వారి తల్లి చనిపోయింది. మేము వెళ్ళాం. ఆ బాడీ తీసిన తర్వాత ఎక్కడో చిన్న బ్లడ్ కనిపించింది. ఎవరో కాంటి అన్నారు. ఇటు బ్లడ్ ఉంది ఏంటి అన్నారు. మా క్యాంటీగా ఉన్న వ్యక్తి గృహంలోనే 2 దినాలు గడిపి 3 దినాలు జ్ఞాపకాలు ఫోటో పెట్టి మేము వచ్చేస్తాం. ఆ 2 దినాలు కూడా నా భార్య పడుకోలేదు, నిద్రపోలేదనే సంగతి నాకు చెప్పలేదు. తర్వాత చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అది రోజున ఫ్రైడే ఆగస్టు 31వ తారీఖు 2007వ సంవత్సరం. అది శుక్రవారం. చందన్ నగర్లో ఒక ఆమె ఫాస్టింగ్ ప్లేట్ పెట్టుకుంది. నన్ను రమ్మన్నది ఉపవాస ప్రార్థన. పురుషోత్తపురంలో అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి. హైదరాబాద్ వచ్చాను దైవస్థానంలో. అదే రాత్రి నేను వెస్ట్ గోదావరి వెళ్ళాలి. ఒక జ్ఞాపకార్థ కూటానికి ప్రయాణం చేయాలి. మార్నింగ్ అక్కడ జ్ఞాపకార్థ కూటం. ఆ ముందు దినాన్ని ఫాస్టింగ్ ప్రేయర్లో గడిపా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సేవకులో చెప్పాను, ఎవరిది వేరే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, ఫాస్టింగ్ విడిచిపెట్టి వెళ్తాను
దయచేసి అంటే ఆ మాట నడిపిస్తున్న దైవశానికి చెప్పాలి. ఇలాగైతే ఎగ్జామ్ పాస్ వచ్చిన ప్రార్థించేసి వెళ్తారు కదా. ఇలాగే నన్ను పిలిచారు, ఇక్కడ ఉన్నట్టుగా బ్యాంక్ లేదు, వేసుకున్న సాక్షులు కూడా అప్పట్లో లేవు, వైరస్ కూడా కాదు, పాత వైరుతోనే ఉన్నది. నన్ను అందరూ మోకరింపచ్చి చూశాను. అందరూ మోకరించిన తర్వాత చేతులు ఎత్తి స్తుతించండి కదా. అందరూ చేతులు ఎత్తి స్తుతిస్తా ఉందా. ఈ లోపల ఫ్లవర్ మైక్రో త్వరగా ఫ్లవర్ పట్టిస్తుంది. నేను ఎంచుకుంటున్నాను. ఎంతైనా సరే అది మొదట్లో కేకలేస్తున్నాను. ఆ స్థుతులలో కేకలలో ఎవరు నా కేకలేస్తే ఎవరికి వినిపించట్లా. పోరాడి 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 చివరికి దమ్మని పడిపోయాను. ఎవరు కొట్టచ్చు. వెంటనే మాస్టర్ చాపట్టేసిందన్న మెయినా పారు వెంటనే మోసుకుని వెళ్తారు. నేను అయిపోతుందా లేదు పేస్ ఊపిరి అందట్లేదా, దయచేసి 108లో ఆంబులెన్స్లో కళా ఆసుపత్రిలో తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న వారందరూ సమస్య ఏంటంటే మాస్టర్ గారికి అంటే మానసికంగా ఉన్న భార్య పరిస్థితి ఏమవుతుందో. ఆ మిడ్ నైట్ భార్య సరిగ్గా తాటుగా ఎంత మొక్కమైపోయింది. ఇలా చూస్తే 2 నెలల ట్రీట్మెంట్ జరగదా. 2 నెలల తర్వాత అదే డాక్టర్కి వెళ్ళాను. ఇంకా నడుస్తున్నా పెట్టారు. సార్ గ్లాస్ నీళ్ళు కొట్టుకొని పొద్దున్నాడు సార్. ఆయన డాక్టర్ వచ్చింది. మన స్థలానికి వెళ్ళి డిజిటల్ ఎక్స్రే తీసుకెళ్ళారు. ఎక్స్రే తీసుకొచ్చు నా ఎదురుగా పెట్టి చూపిస్తా ఉన్నారు. ఇదిగోనే 4 రిబ్స్ విరిగిపోయాయి, క్రాక్ తిరిగిపోయా. ఏం జరిగింది అన్నారు. దేవుని పిల్లలున్నారా, దేవుని పిల్లలు, దేవుడు చేసే కార్యం జీవితాంతం ఉంటుంది. యాకోబుతో పోరాడుతున్న దేవుడు లొంగుతాడేమో చూస్తాడు దేవుడు, సరెండర్ అయిపోతేమో చూస్తాడు దేవుడు. హవాటలా మగసిరి గలవాడే పోరాడినని రాయబడింది హోషేయ గ్రంథంలో. చివరికి దేవుడే సాస్ పెట్టుకొచ్చాడు. తుండే విరిగింది, వసిలింది. జీవిత కాలం అంతా కూడా దేవుని బిడ్డ అది సాక్షి. దేవుని బిడ్డ పొందాం. దేవునికి నువ్వు సరెండర్ అయ్యావా? తన విలువైన రక్తము చేత సంపాదించుకున్న నీవు దేవునికి లొంగావా, లోబడ్డావా? అదే రోమిలికి రాసిన పత్రిక 12:1 రాయబడినటువంటి కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాంఛను బట్టి నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను అని. ఇట్ ఈస్ సేవ. నిన్ను నీవుగా దేవునికి ప్రతిష్ఠించుకోవటమే గొప్ప సేవ అండి. అగస్త్యుడు అనే గొప్ప భక్తుడు తన తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చినటువంటి భక్తుడు అగస్త్యుడు, పరిశుద్ధ అగస్త్యుడు అంటే ప్రియాల తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. కొండ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి అగస్త్యుడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు అన్నాడు, మన పట్టణ ప్రాంతానికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించుదాం అన్నాడు. అలాగే సార్ నేను రెడీగా ఉన్నానయ్యా అన్నాడు. ఇద్దరు వెళ్ళ ఆ ప్రాంతం, ఆ ఊరి చివరి నుండి ఈ ఊరి చివరకు 2-3 సార్లు తిరిగాడు. రండి వెళ్ళిపోతున్నాం. దైవస్తున్నాడా స్వార్థ ప్రకటించాడు కదా మనం వచ్చాం. అవును, మరి వారికి ఒక్క మాట చెప్పలేదు. ఏంటంటే దైవస్తున్నాడు అగస్త్యుడు లేదు లేదు లేదు, నా మాట కంటే నా ప్రవర్తన వారికి సాక్షి ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ సేవ, మీకు యుక్తమైనది అని చెప్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. మీ మనస్సు మారి నూతన మొగుడు వలన రూపాంతరము పొందాలి. దేవుని స్తోత్రం. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీ మనస్సు మారి, 2వ నూతన మొగుడు వలన, 3వదిగా రూపాంతరం.
రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే ఒక టైం కావాలి. చాలా మంది తెలుసు, స్త్రీలకు కోడి పిల్లలు చేయడానికి గుడ్లను జాగ్రత్తగా భద్రపరిచి ఆ గుడ్లను కోడి కింద పొదిగేస్తారు. ఈరోజు పెట్టారనుకోండి, రేపటి దినాన్ని ఒక గుడ్డు తీసి లైట్ వేసి చూడండి, ఏది ముఖము, ఏది కన్ను, ఏది తోక చూడండి, కనిపిస్తుంది అంటారా? చెప్పండి, చెప్పలేదు. కనిపిస్తుందా? కనబడు. నీకేం కనిపిస్తుంది అంటే ద్రవ పదార్థమే కనిపిస్తుంది. అంటే రూపాంతరం చెందలేదు. దాని కాలం దేవుడు నియమించుడు 21 దినం. 21 దినాల కాలం అందమైన తల్లి పోలికలో చక్కగా అది మొత్తంటే బయటకు వస్తుంది. అది రూపాంతరం. సోదరుడా, నువ్వు రక్షించబడినది మొదలు కావాలి. ప్రభుని పిలిచేవారు లేదా ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఈ మధ్య కాలంలో నీవు నేను రూపాంతరము చెందడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపా సమయం. స్తోత్రం. అట్లయితే ఈ సమయాన్ని నీవెట్లాగా సద్వినియోగం చేసుకుంటున్నావు లేదా దుర్వినియోగం చేసుకుంటున్నావా? నీ చేతిలో ఉంది. సద్వినియోగం చేసుకోవడం నీ చేతిలో ఉంది, దుర్వినియోగం చేసుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది. మీ మనస్సు మారి నూతన మొగుట్టువాలన్న అంటే అదే దేవునికి ఉపయోగపడే మనస్సు. చదవండి, రోమపత్రికలో 8వ అధ్యాయం 5-6 వచ్చిన శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. నువ్వు జీవం పొందడానికి ఎక్కడితో పరిగెత్తక్కర్లా, నువ్వు సమాధానం పొందడానికి ఎక్కడితో పరిగెత్తక్కర్లా. ఎంత మేరకు నీ మనస్సు ఆత్మానుసారంగా మారుతుంది. ఇంకో మాట చెప్పాలంటే, నా ఆత్మ నా మనస్సు రెండు ఏకమైనప్పుడు నా శరీరాన్ని దాని కిందకు వస్తుంది, నా ఆత్మ అధీనంలోకి వస్తుంది. లేదా నా మనస్సు నా శరీరం ఏకమైనప్పుడు ఈ రెండు కలిపి నా ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తాను. ఉన్నారా లేదా అని క్రైస్తవులు ఉన్నారు. ఎగ్జాంపుల్ బైబిల్లో మనం గమనిస్తే కొరింథీ సంఘం గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు, గొప్ప చదువుకున్న వారు ఉన్నారు. 7 వ్యక్తులు పిలిచారు సేవకులు. 7 వ్యక్తులలో మా బావగారికి ఏతుములు పిలుచుకుంది. మా ఊరిలో ఒక అక్క ఉంది, మా రాష్ట్రంలో ఒక అక్క ఉంది. మంచి ప్రార్థన చేస్తుంది. ఆ అక్క అన్నది సువార్త చెప్పేది, అక్క ప్రభు కనుక నాకు కాల్ ఇస్తే కాల్ తీసేయాలంటారు. ఏతుములు బట్టి అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాల్ తీసేయాలంటారు. అబ్బాయి దేవుడు కార్యం చేస్తాడు, నీ జీవితాలు ప్రభుకి ఇస్తే. అక్క దేవుడు కార్యం చేయాలి కానీ నా జీవితాలు ప్రభుకి ఇస్తుంది అన్నాడు. అద్భుతం, దేవుడు బాగు చేస్తాడు. HP బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు మద్రాసులో, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. ఆ ట్రైనింగ్ లో ఉన్న వారి ఒక సంస్థలో ఒక సంఘం ఇచ్చారు. ఇక్కడి నుంచి మా అక్కగారి వాళ్ళ తల్లి పెద్దమ్మ ఇక్కడ ఉప్పు కారం అన్ని పట్టుకెళ్ళేది. కానీ ఒక రోజున విడిచిపెట్టి వచ్చేసారు. సంఘం మొత్తం సేవకు ఏమొత్తం విడిచిపెట్టేసి ట్రైనింగ్ అయిన అందరూ కూడా ఉపయోగపడ్డాడు. దేవుని అభిషేకం లేకుండా, దేవుని ఆత్మ నింపుదల లేకుండా వారు నిరూపింపబడతారు. అందుకే ప్రభు అన్నారు మత్తయి సువార్త 9:36 వచ్చిన భాగంలో, ఎంతో విస్తారంగా ఉంది, పనివారు చాలా పొదువుగా ఉన్నారు, కోతకు పనివారిని పంప కోతకు పనివారి కోసం ప్రార్థించడం అది మన కర్తవ్యం అని భావించాం. అప్పుడు అన్నారు మా బావగారు అన్నారు, రేపు ఎంత ఖర్చు పెడతారు, నేను పంపించాలనుకుంటున్నాను ప్రైవేట్ ట్యాంక్ అన్నాడు. చేతులు ఎత్తారు. ఎందుకో తెలుసా? తిరిగిపోవాలి.
మాట్లాడటం చేత కాని వాడిని. ఇప్పుడైతే మాట్లాడుతున్నా కానీ ఒకనొకప్పుడు బాగా పెట్టు 7 సేవకులు పిలిచిన నేను వంగల మొత్తానికి దేవుడు నన్ను ఒప్పుకున్నా. ఇప్పటికి కూడా నాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు. సాధారణ బయటికి వెళ్ళను ఎక్కువ. ప్రభు పాదం దగ్గరనే నేను ఉండటం నాకు చాలా ఇష్టం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వ ప్రియుల కొరింథీ సంఘములో ఒకసారి చదువుతారా 1:5 తొందరగా రండి. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులై ఎందులో జ్ఞానములోను ఉపదేశములోను ప్రతి విషయములో అంత ఉపదేశించే వారు వస్తున్నారు కొరింథీ సంఘానికి. గొప్ప గొప్ప జ్ఞానవంతులైన వాడు సంఘానికి వస్తున్నారు. కానీ విచారకరణ సంఘం చెప్పున 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అదేంటి? కావలసినంత వారు జ్ఞానం ఉంది కదా, కావలసినంత ఉపదేశం ఉంది కదా వారికి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే చెప్పాలి, క్రీస్తులో శరీర సంబంధులు కదా, క్రీస్తులో ఎందుకున్నారు. ఇంకా వాళ్ళు ఏమున్నాయో చెప్పమంటారా? 3:3 ఒకసారి రండి. అసూయంలో కలహములు ఉండగా ఎందుకలా ఉన్నారు అని అంటే నేను చెప్పిన వారిలో ప్రత్యక్షత, వారిలో ప్రత్యక్షత. 3:16 జ్ఞాపకం చేస్తారు. దేవుని ఆలయమై ఉన్నారు అని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగారా? మీరు ఎరగారా? అది ప్రత్యక్షత. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మక వ్యక్తి నిలయంగా మారుతాడు, ఆలయంగా మారుతాడు. కానీ కొరింథీ సంఘస్థులు చూడండి, వారు దేవుని ఆలయమై ఉన్నారు అని దేవుని ఆత్మ వారిలో నివసిస్తున్నాడనే ప్రత్యక్షత లేదు కనుక వారు సమయాన్ని అసూయలతోనో కక్షలతోనో చిన్న పిల్లల వలె కలహాలతో బిహేవ్ చేస్తూ వారు సమయం అంతా వృధా చేసుకున్నారు. అందుకే పౌలు చాలా బాధపడుతున్నారు. కానీ సంఘం అలా ఉండకూడదని నా హృదయపూర్వక వేదన. దేవుని బిడ్డ ప్రత్యక్షత అవసరం. బలవంతంగా వాక్యం విన్నప్పుడు చాలా మంది ఉద్రేకతను సమర్పించుకుంటారు. కానీ అట్లా సజీవ యాగముగా మీ శరీరములకు సమర్పించుకోరడి అన్నాడు ప్రభు. ఒకసారి ఒక యవనస్తుగా నీకులో ఆస్వాదించగా ఒక యవనస్తుగా ఆ రోజులలో బానిసలిగా పాడుకునేవాడు. ఒక 2 ధనవంతులు, కిరాతుక్కులైన ధనవంతులు ఈమె పాడుకుంటా ఉన్నారు. ఒకడికి మించి ఒకడు ఎక్కేస్తూ ఉంటాడు. ఈమె ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరి చేతులు పడిన బాధలు, శ్రమలు, నరక వేతన తప్పదో యవనస్తున్నారు. ఎక్కెక్కిపడి ఏడుస్తుంది. ఈ లోపల ఒక అనుకోని రీతిలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరికంటే అధిక ధనాన్ని హెచ్చించాడు. ఇతను హెచ్చించినంత ధనం ఇతనిగా హెచ్చించలేకపోయాడు. చివరికి ఒక కంసల వ్యక్తిని పిలిపించాడు. ఆమెకున్న చేతులు కన్నా సంఖ్యలు విడగొట్టాడు. ఈయనంటాడు, అమ్మాయి, నేను నిన్ను నాకు బానిసగా చేసుకోవడానికి నిన్ను విడిపించలా, నిన్ను స్వతంత్రాలుగా చేయటానికే, నీకు స్వేచ్ఛనివ్వటానికే నేను విడిపించా. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడ జీవిస్తావో, ఏ విధంగా ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం అని చెప్పి ఈ వ్యక్తి వెళ్ళిపోతా ఉన్నాడు. అంతవరకు ఎక్కెక్కిపడి ఏడ్చినటువంటి యవనస్తురాలు మరి ఎలా ఉండదు చెప్పండి? కళా నిజం అనిపిస్తుందిగా.
ఒకసారిగా తేరుకోలే, ఇది నిజమా కళ అనుకున్నట్టుగా ఆమె ఒక్కసారి తేరుకునేసరి కళ ఆ వ్యక్తి చాలా దూరం వెళ్ళిపోయాడు. వెంటనే ఈ యవనస్తురాలు పరుగుగా ఆ యవనస్తుడి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళుతుంది. అయ్యా అయ్యా అయ్యా, ఈ దినము నుండి నా ఇష్టపూర్వకంగా నేను మీకు బానిసను అన్నారు. దేవుని స్తోత్రం. ఆయన బానిసగా చేస్తాడు, విడిపించులా. దాసులుగా చేస్తాడు, విడిపించులా. కానీ ఈమె ఇష్టపూర్వకంగా ఈ దినమున నేను మీకు బానిసను. సంపూర్ణంగా ఇదేనండి. అలా ఎంతమంది సమర్పించుకున్నారు? విలువ పెట్టి కొన్నటువంటి వ్యక్తికి, సిలువలో తన గాయపరచబడిన వ్యక్తికి, సిలువలో రక్తము చిందించిన వ్యక్తికి ఎంతమంది ఇష్టపూర్వకంగా ఆ బానిస యవన బిడ్డ తను అప్పగించుకున్నట్లుగా నువ్వు అప్పగించుకున్నావా? నీ జీవితానికి పరిశుద్ధాత్ముడు యజమానేనా? నీ జీవితానికి నాయకుడేనా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ప్రియులారా, పరీక్షించండి. కాబట్టి దయచేసి సంఘం ఎవరనుకున్నా? దేవుని సంఘం, దేవుని సంఘం, అంతేనా? క్రీస్తు సంఘం, దేవుని సంఘం అనగానే ఆయన మాట విని నువ్వు అనగానే ఆయనకు నువ్వు భయపడాలి. నా కాపుడు కోపడుతున్నందుకు నేను భయపడుతున్నాను, అది నిజమైన భయం కాదండి. దేవుడు సంఘానికి దేవుడు, ఆయన దేవుడుగా ఉంటున్నాడు సంఘములో. కిరీటాలు ధరించుకున్న వారే ఏంటి? యోహాను యేసుక్రీస్తుకి ఎంత సమీపంగా ఎదిగినో తెలుసా? ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకుందామా? యోహాను సువార్త 13:23 భాగంలో చదవా. ఎక్కడ అనుకున్నాడట? ఎవరైనా చెప్పండి. యోహాను 3 పర్యాయాలు ఇదే మాట రాయబడింది. యోహాను యేసు రొమ్మును ఆనుకున్న వ్యక్తిగా, యేసు ప్రభు ఏమో తండ్రి రొమ్మును ఆనుకుంటే యోహాను 1:18లో 13:23లో ఆ యేసు రొమ్మున యోహాను ఆనుకున్నాడట. నీకు అర్థమైందా? కానీ అదే యోహాను యేసు ప్రభు వారు న్యాయాధిపతిగా ఉండడం చూసి ప్రకటన 1:17 రండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదము ఎదుట పడుతూనే, దేవుడికి స్తోత్రం. నువ్వు తండ్రిగా ఆయన రొమ్మును ఆనుకుని ఉంటే యోహాను వలె దేవునిగా నువ్వు చూస్తే పాదాల మీద మనం పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. వనకాలి, భయపడాలి. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని అట ప్రభు దృష్టిస్తాడటండి. యెషయా గ్రంథం 66:2 భాగంలో 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని స్తోత్రం. నిజంగా నీకు దేవుని దృష్టి కావాలా? దేవుడి స్పెషల్గా దృష్టించాలనుకుంటున్నావా? అట్లయితే ఆయన మాట విని నువ్వు వణుకుటూ నేర్చుకో. ఆయన మాట విని నువ్వు భయపడుతూ నేర్చుకో. దేవుని కాబట్టి మొదటిగా సంఘం, దేవుని సంఘముగా మనం చదువుకున్నాం. రెండవదిగా సంఘం, క్రీస్తు సంఘముగా మనం చదువుకున్నాం. మూడో మాట కూడా చెప్పి దైవజనం చెప్పిన సమయానికి ఇవ్వాలని ఆశపడతా. మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కోరింది
14వ అధ్యాయంలో 33 చదువుతారు. అలాగే పరిశుద్ధుల అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాట. అలాగే పరిశుద్ధుల అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఒకటి చెప్పండి, ఎవరి సంఘం? ఎవరి సంఘం? మీరు పరిశుద్ధులు అంటున్నారంటే మీరు పరిశుద్ధులు కాదంటారా? నా సంఘం అంటే ఎవరు చెప్పట్లేదండి. చెప్పండి, మళ్ళా చెప్పండి. నువ్వు నిజంగా పరిశుద్ధురాలు అయితే, క్రీస్తు రక్తముతో కడగబడి కొనబడిన వ్యక్తి అయితే అమ్మ చెప్పాలి, పరిశుద్ధుడనైనా పరిశుద్ధురాలనైనా నా సంఘం, చెప్పండి, నా సంఘం, నా సంఘం. ఇప్పుడు మీకు అర్థమైందా? పాస్టర్ గారికి పరిచర్య సంఘం పట్ల ఎంత భారం ఉందో, సేమ్ పరిశుద్ధుల సంఘం అనబడిన నీకు అంతే భారం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత దేవుడు చెప్పాడు, మోషే చదవండి ఒకసారి పాట, నిర్గమకాండం 25:8 వచ్చిన పాట. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. మనం అనుకుంటాము ఫ్యాన్ పోతే ఫ్యాన్ పాస్గా వేస్తారు అనుకుంటాం, మనం అనుకుంటాం మ్యాట్ లేకపోతే మ్యాట్ పాస్గా వేస్తారు అనుకుంటాం. ఇక్కడ ప్రభు చెప్పింది తెలుసా? మోషే, నేను వారిలో నివసించినట్లుగా నీవు ఒక పరిశుద్ధ మందిరం నిర్మించు అనగా. అంటే ఎవరు బాధ్యత చెప్పండి? సంఘం కట్టడు ఎవరు బాధ్యత చెప్పండి? చెప్పాలి, పరిశుద్ధుల బాధ్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే నీ బాధ్యతగా నేను అర్థం చేస్తున్నా. పౌలు ఒక విలువైన మాట జ్ఞాపకం చేస్తాడు. పాపం కొలస్సీ 1:24 వచ్చి ఒకసారి జ్ఞాపకం చేస్తే తొందరగా రండి. కొలస్సీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. పరిశుద్ధుల సంఘం అనబడితే ఇందులో నీ ఉంటుంది, నీ ఉంటుంది. అప్పుడు బాగుపడండి అన్నారు అనుకోండి మాస్టర్ గారు, పట్టు వచ్చి సేవకున్నట్టు వచ్చి పెద్ద చాలా మంది బైబిల్ ఏం చెప్తుందో చెప్పను, చదవండి. మొదటి కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం 26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలనుకున్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడింది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషలో మాట్లాడాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పాలనుకున్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అర్థమైందా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 2 రకాలుగా వస్తారు దేవుని మందిరానికి. ఒక రకమేమో ప్రేక్షకులుగా వస్తారు. నీకు అర్థమైందా? వాళ్ళు దేంతో పాల్గొనరు, ఏది పట్టించుకోరు, వస్తారు, కూర్చుంటారు, 2 గంటల్లో హాయిగా గడుపుతారు, వెళ్ళిపోతారు. అంతే ప్రేక్షకులు. ఏం పెట్టారు? ప్రేక్షకులు సంఘానికి భారం, సేవకుడికి భారం. ఇప్పుడు చాలాసార్లు కూడా ప్రత్యక్షతో ఆరాధన అవుతారు. ఈ లోపల ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరు ప్రార్థన చేస్తారు, ప్రభువా మీ ఆ సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నాడు, అంతవరకు నాకు వెలిగింపు రాదు. ఆలోచిస్తాను. నా సొంత మాట చెప్పడం వేరు, పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సంగతులు చెప్పటం వేరు. ఎవరు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనలు ఏం చేశారు చెప్పిన నాలో జీవాన్ని పోసారు.
నాలో ఎప్పుడైతే ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు వెలిగించినప్పుడు గంట తరబడి కూడా నేను మాట్లాడగా, అంతవరకు కూడా నేను ఖాళీగా ఉన్నా, ఎదురు చూస్తున్నా. ఇది నా జీవితంలో ఎన్నో సందర్భాలు నేను అనుభవించి. సేవకుడికి ఎన్ని ఒత్తిడిలు ఉంటాయో తెలుసు, ఎన్ని ఒత్తిడిలు ఉంటాయో. ఆ ఒత్తిడిల మధ్య సేవ చేయటం చిన్న విషయం కాదు దేవుని పిల్లలు. అందుకే మనం వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడట, మీ కూడి వచ్చినప్పుడు చూద్దామా సహోదరులు, ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు. అంటే ఆల్రెడీ నీకు వారం టైం ఉంది ప్రిపేర్ అవటానికి. నువ్వు సన్నిధికి రావటానికి నీవు వారం టైం ఉంది. వారం టైంలో నువ్వు ప్రిపేర్తో రావాలి. ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, ఒకడు ప్రకటన ఇచ్చేవాళ్ళు ఉన్నాడు, ఒకడు బోధింపవాలన్నాడు. అంటే అక్కడికక్కడ ప్రిపేర్ అవటం కాదు. అది సంఘం. నా నిద్రలో లేపినా సరే ఏ వాక్యం చెప్పండి, ఆ వాక్యం చెప్పడానికి అయం రాడు. దేవుడి బిడ్డ, మనం ఎప్పుడు ప్రిపేర్గా ఉందా, ఎప్పుడు సిద్ధపాటుగా ఉందా. అక్కడికి వచ్చిన ప్రిపేర్ అవుతుంది కాదు, ప్రిపేర్ అవుతుంది కాదు. కాబట్టి మోషేతో దేవుడు చెప్పాడు, నేను నివసించినట్లుగా మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవాలన్న మీరు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కానీ మళ్ళా చదవండి, 25:1 వచ్చింది. చదవండి చదవండి. తీసుకున్న వాళ్ళు చదవాలి. బంగారము, వెండి, ఇత్తడి, నీళ్ళతో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడ తెస్తారు వీళ్ళు? ఎవరికి ఇప్పుడు మీరు చెప్పండి. పరిశుద్ధ స్థలం నిర్మించమని దేవుడే చెప్పాడు. అలా నిర్మించడానికి మనపూర్వకంగా తీసుకురామని దేవుడే చెప్పాడు. మనపూర్వకంగా ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అన్నాడు. ఆ తెచ్చేవి కూడా బంగారం, వెండి, వస్త్రాలు చాలా చెప్పాడు. అక్కడ ఇవన్నీ తెమ్మాలి. ఎక్కడి వాళ్ళకి ఎవరు చెప్పండి? అరే ఎవరు చెప్పట్లేదు? ఐగుప్తు నుండి వారు వచ్చినప్పుడు దేవుడు ఖాళీగా పంపించలేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులందరూ నీకు ఏది కావాలో చెప్పండి, ఏ నక్లీస్ కావాలి, ఏ బంగారం కావాలి, ఏ ముక్కుడు కావాలి, ఏది కావాలో చెప్పండి, ఇమ్మీడియట్లుగా వారు పట్టుకొచ్చి ఇచ్చేసేవారు. ఓ చైన్ అన్ని పట్టుకొచ్చి ఇచ్చేసేవా? ఎందుకు దేవుడు ఆ విలువైన ధనముతో రప్పించడం చెప్పున? ఇదిగో నేను మీ మధ్య దేవుడిగా ఉంటాను కాబట్టి నాకు మీరు పరిశుద్ధ స్థలాన్ని. విచారకమైన సంగతి ఏంటంటే అది నిర్మించడానికి ముందే పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? దూడం చేసి ఎంతో ధనాన్ని వారు ఏం చేస్తారు. రక్తస్రావం, రోగం చూడండి, ఆ వ్యక్తిని చూడండి, తనకు కలిగినంత ఏం చేస్తుంది? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవసరమైతే ఒకటి ఆత్మహత్య, రెండో సిగ్గుపడకుండా ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. రెండు ప్రభు దగ్గరికి వెళ్ళింది, బాగుపడింది. దానికి ఇవ్వడానికి ఏమైనా నా దగ్గర ఉందా అంటే ఏమీ లేదు. ఉన్నప్పుడే రావాలిగా. నా మోసుకుంటున్నా అందుకే మళ్ళీ ఉడికిపోయిన తర్వాత అంత ఖాళీ అయిపోయిన తర్వాత అవన్నీ కలగడానికి వస్తే ఎవరికి నామోసు ఏమనుకుంటారో పరిస్థితి, చిన్న చూపు చూస్తారు. రకరకాలు వచ్చింది. దేవుని బిడ్డ, ఇది కాలం జ్ఞాపకం వస్తుంది. దావీదు గురించిన ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలి. ఒక దినాన్ని దావీదు గొర్రెలు జీవించినటువంటి దావీదు దేవుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. సింహాసనం మీద కూర్చున్న దావీదు దేవుని గుడారం వైపు చూస్తాడు, మందిరం మనసు వైపు చూస్తాడు. తేడాలతో ఉంది. చలించిపోయాడు.
చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 17:1-2. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరుల్లో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం ఉన్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ దినాలలో విశ్వాసులు ఏది చేయాలన్నా ప్రవక్తలు అడిగి చేసేవా, యాజకులు అడిగి చేసేవా, ఏదైనా సరే. రాసు కదా, నాకు అధికారం ఉంది కదా, నేను దేశాన్ని పరిపాలన చేస్తున్నాను కదా, నేను ఏదైనా చేయగలను అనుకున్నాను దావీదు. అందుకే ప్రవక్త నాతాను పిలిపించి, అయ్యా నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో ఉన్నాను. దేవుని మందసం చూస్తూ ఉంటే చాలా దీన స్థితిలో ఉంది. అక్కడ అర్థం ఏంటి? మందులు కట్టాలనుకున్నా. ఏమంటే చిన్న పని అనుకుంటున్నారా? అది చిన్న పని అనుకుంటున్నారా? అది ఎంత బాధ్యత కూడింది కదా. దేవుడు అన్నాడు, ప్రోత్సహించాడు. నాత రాసు కదా, అధికారం నీకు ఉంది కదా, మీరేం చేయగలరు కదా, అందరూ మంచి పని చేస్తున్నట్టు ఎవరు వద్దంటారు. కాబట్టి నా తను ప్రోత్సహించా, నీ హృదయం అనుకోవాలంతా చేసేనా. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీవు పోయి గమనించారు. ఎవరితో చెప్తున్న మాటలు? ఎవరితో చెప్తున్న మాటలు? ఎవరితో దావీదు ఎవరు? అమ్మా నువ్వు సరిగ్గా పాడదమ్మా అంటే అసలు ఇక జీవితం ఇక మళ్ళీ పాడడానికి లేకనే లేవు. ఆయన రాసు మనకేముందని ఆయన రాసండి. రాసైన దావీదు, నా మందిరం కట్టడం నీకు చేత కాదు. అద్భుతమైన మాట్లాడి తెలుసా? 15-16 నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటిని దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని ఇలాగ మనవి చేశాను. గత స్థితి అంతా జ్ఞాపకం చేస్తుంది. అలగలేదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాడండి. ప్రియ సంగమా, అలవాటుందా నీకు ఆయన సన్నిధిలో కూర్చోటి? ఆయన సందులో గడపగలమని, ఆయన సందులో గడపాలి. కానీ దేవుడు ఎన్నో ఒకదిన అంటాడు, నేను చేయబోయే కార్యాన్ని దాచెదనా. ఎందుకో తెలుసా? స్నేహితుడుగా అబ్రహాము దేవునితో గడుపుతున్నాడు కనుక. ఏమండి, స్నేహితుడికేక రహస్యాలను పంచుకుంటాము. దేవుడు కూడా ఎన్నో విషయాలు పంచుకోవాలనుకుంటున్నాడు. ఎవరితో పంచుకుంటాడో ఆయనకు దగ్గరగా వస్తేగా, ఆయన పాద దగ్గర గడిపితేగా. సంగమా, దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి గత స్థితి అంతా జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడో చెప్పమంటారా? చదవండి 22:14. ఇదిగో నా కష్ట స్థితిలోనే సొలొమోనుకి ధనాగారం అంతా అప్పగిస్తూ అంటున్నాడు. సొలొమోనా, ఇదిగో నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, సత్యము కాని విస్తారమని ఇనుము సమకూర్చును, రాళ్ళు కూర్చును, నీవింకాను సంపాదించదుగా. ఆయన సన్నిధిలోకి వచ్చి ఉంటే నువ్వెంతైనా చేయగలవు. ఆయన సందులను గడపగలిగితే నువ్వు ఎంతైనా ఇవ్వగలవు. చూడండి, రాజు అనౌన్స్మెంట్ చేస్తే ఏమండి మీరు చేస్తారు, పండుగలు అన్నట్టు చేస్తారు. మనం ఒక కార్యం కట్టగలం, ఇక్కడ ఓపెన్ పెట్టి స్వార్థ అందించగలం. దానికి ఎంత భారం కదా, మరి ఎంత సులువుగా చేసేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్, దావీదు రాజు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎంతమంది ఇవ్వరండి. కానీ సొలొమోను అంటున్నాడు, కొడుకుతో అంటున్నాడు, సొలొమోనా, నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి. దేవుని బిడ్డ, ఒక రాసే దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు అంత ప్రయాసపడితే ఇందులో నీ ప్రయాస ఉందా? ఎక్కడైనా దేవుని ప్రయాస దేవుడు చూడగలిగాడా? లోకంలో కష్టపడతారు మంది. ప్రియులారా, దేవుని కొరకు కష్టపడడానికి చాలాసార్లు మన చేతులు, మన శరీరం ఇష్టపడదు.
కానీ పౌలు అంటాడు ఒక అద్భుతమైన మాట, ప్రభునందున మీ ప్రయాస వ్యర్థము కాదు. మొదలు కోరింది 15:50 అంటాడు. వదిలేదు, చదువు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అందుకేనండి ఏవేవి లాభకరములై ఉన్నాయో అవన్నీ పెంతగించుకోగల కారణం ఆ ప్రత్యక్షత ఎరిగాడు పౌలు. ఆ ప్రత్యక్షత తెలిసింది ఆయనకి. నేను చేస్తున్న సేవ వృధా కాదు, నేను పడుతున్న ప్రయాస వృధా కాదు, నేను సంపాదిస్తున్న ఆత్మలు వృధా కాదు. దేవుని బిడ్డ ఒక మాట చెప్పిన నేను స్తుతిగా, నువ్వు ప్రభుని కలుసుకుంటున్నప్పుడు నువ్వు ఒంటరిగా కలుసుకోవడానికి వీల్లేదు, ఏకాగిగా వెళ్ళడానికి వీల్లేదు. అందుకే ప్రభు అంటారు లూకాసు వార్త 16:8 వచ్చిన భాగంలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 16:8-9 చదవా 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 కింద వచ్చిన అన్యాయపు సిరి వలన నిత్యమైన నివాసములో నిన్ను చేర్చుకోవడానికి ఒక స్నేహితుడను సంపాదించుకున్నావా? నా ప్రశ్న. నువ్వు రక్షించబడిన మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది స్నేహితులు సంపాదించుకోగలిగావు? నిత్యమైన నివాసములో నిన్ను స్వాగతం పలకటానికి, నిన్ను చేర్చుకోవడానికి. దేవుని బిడ్డ, నువ్వు ఒంటరిగా ప్రభును కలుసుకోవడానికి వెళ్ళావు. అందుకే పౌలు తనకు కలిగినంత కూడా వ్యయము చేసుకున్నాడు, నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభులో ఉన్న ప్రయాస ఏమండి, దావీదు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఎన్ని కోట్లాది కోట్ల కలిగిన ధనము సంపాదించాడు. సావుగా అని అంటాడు. ఇంకాను మళ్ళా చదవండి, దినవృత్తాంతాలు 29:3 చదువుతారు ఒకసారి. 29:3 మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను సంపాదించి ఉంచిన నా స్వంతమైన బంగారు వెండి నా దేవుని మందిరము ఇదేనండి పరిశుద్ధుల సంఘం అంటే. ఇదే 3 విషయాలు నేను ఆనందిస్తాను. 1 దేవుని సంఘం, 2 క్రీస్తు సంఘం, 3 పరిశుద్ధుడైన ఈ సంఘం. పౌలు తన వంతు శ్రమపడటంలో తన వంతు తను చేశాడు. దావీదు సంపాదించడంలో తన వంతు తను చేశాడు. ఈరోజు నేనేం చేయాలనేది దావీదు వలె ఆయన సంతలో గడపగలిగితే నీ అంతరంగంలో దేవుడు నీకు ప్రత్యక్షిస్తాడు. ఏమి చేయాలనేది స్పష్టంగా ఆయన తెలియజేస్తాడు. ఒక్కసారి తల ఉంచుతున్నా, కళ్ళు